ఒక అబ్బాయి ఇంటిలోకి వచ్చి రాగానే అమ్మ ఆకలిస్తుంది తినడానికి ఏమైనా పెట్టు అని అమ్మతో అడుగుతాడు. అమ్మ అంటుంది ముందే చెప్పాను కదరా తినడానికి ఏమైనా తీసుకెళ్ళవని అంటుంది. కొడుకు చాలా కోపంగా అమ్మ నీ సలహాలు పక్కన పెట్టి ముందు నేను చెప్పింది చెయ్యి అని అంటాడు. కొంతసేపు తర్వాత వాళ్ళ కూతురు స్కూల్ నుండి వస్తుంది. రాగానే వాళ్ళ అమ్మ అబ్బా నా కూతురు వచ్చేసింది ఈరోజు ఎలా జరిగిందమ్మా అని కూతురుతో అడుగుతుంది. కూతురు కోపంగా అమ్మ నా తల తినకు నన్ను ఒంటరిగా వదిలివేయి అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం భర్త ఆఫీస్ నుండి రాగానే భార్య పలకరిస్తుంది. భర్త కోపంగా విసుకుంటూ నువ్వు ఏం మాట్లాడకు పొద్దున్న నుండి మా బాస్ బాటలు విని విని విసిగిపోయాను నన్ను ఒంటరిగా వదిలే అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా బయట కోపం అంతా పిల్లలు వాళ్ళ అమ్మ మీద భర్త కూడా భార్య మీద చూపిస్తాడు. మరుసటి రోజు వాళ్ళ అమ్మ ఎవరితో ఏం మాట్లాడకుండా ఎవరు ఏం చెప్తే అదే చేసి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆమె భర్త పిల్లలు వచ్చి ఆమె పక్కన కూర్చొని ఎందుకు వారం రోజుల నుండి చాలా మౌనంగా ఉన్నా